నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. కల్వ నితీష్ గారు, అసలు ఈ పేరు ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్న పేరు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకులు. అంటే ఆ పేరును నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే, ఈరోజు మనతో పాటు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి క్వశ్చన్ని కూడా తన స్టైల్లో అడుగుతారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు 6 గ్యారంటీలు గుర్తు చేస్తూ, అలాగే విద్యార్థుల విషయంలో కానీ, తర్వాత మహిళల విషయంలో కానీ, ఇలా అన్ని విషయాల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసిందని, అలాగే తన ప్రధాన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి మీద ఒక అనుచిత వ్యాఖ్యల పరంగా 20 రోజులు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ఆయన ఎవరో కాదు, కల్వ నితీష్ కుమార్ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. జైల్ లైఫ్ నుంచి బయటకు వచ్చారు 20 రోజులు. ఎలా అనిపించింది? ఇక జైల్లో ఏముంటుంది అన్న, ఇక ఎవరు కూడా అనుకోవద్దు కూడా. ఎందుకంటే జైల్ లైఫ్ అనుభవించాలని ఎవరు కూడా అనుకోవద్దు. ఎందుకంటే అన్న, మనం బయట లైఫ్ స్టైల్ మనది, మనం రెగ్యులర్గా ఉండేది దానికి భిన్నంగా జైల్లో కూడా ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలామంది చెప్పారు, జైల్ లైఫ్ కానీ హాస్పిటల్ లైఫ్ కానీ ఈ రెండింటికి పోతే ఇక లైఫ్లో చూడడానికి ఇంకేముండదు అని చెప్పేసి. ఇక ఏముంటుంది అన్న, జైల్ లైఫ్ అదే అనుభవించడం. ఇక 4 గోడల మధ్య చాలా ఫీల్ అయి ఉన్నాం. రైట్. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళాల్సిన క్రమంలో మీరు ఒక బీఆర్ఎస్ పార్టీ సీనియర్ పర్సన్, అలాగే ప్రజలను అంటే యోగక్షేమాలు తెలుసుకొని గవర్నమెంట్ని ప్రశ్నించేంత స్థాయికి మీరు ఎదిగిన మనిషి. అసలు ఎందుకు ఒక ప్రముఖమైన ఛానల్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు? ఈరోజు తెలంగాణలో నడుస్తుందంతా వాస్తవం చెప్పాలంటే అందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటున్నారట, కానీ బేసిక్గా నడిచేది మొత్తం చంద్రబాబు డైరెక్షన్లో వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే వీళ్ళంతా మా బాసు రాహుల్ గాంధీ అని చెప్తారు, కానీ అక్కడ మొత్తం డైరెక్షన్స్ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర పెద్దలు చేసే డైరెక్షన్స్లో మాత్రమే ఈ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ లీడర్స్ కానీ నడుస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఉన్న ఛానల్స్ అన్నీ, ఇప్పుడు కొన్ని మంచి ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకో మిమ్మల్ని ఏమీ అంటలేము, ఎందుకన్నా ఎందుకంటే మీరు ఎటువంటిది కానీ తప్పు, మీకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఉన్న కొన్ని ఛానల్స్ మాత్రము, ఇప్పుడు మేము సో ఛానల్ నేమ్ కూడా తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే దాని గురించి పట్టించుకోము కూడా మేము. ఆ ఛానల్స్ మా వ్యక్తిగతంగా ఇప్పుడు మా లీడర్ల గురించి కానీ, మా ఫ్యామిలీస్ గురించి కానీ, మా ఎంతమంది లేడీస్ కానీ అట్లా వాళ్ళు డిస్క్రిమినేట్ చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్లో వీళ్ళు ఏదో చూసినట్టు, వీళ్ళు ఏదో మొత్తం వీళ్ళ కెమెరాలలో ఏదో చిక్కినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక సో పెద్ద లీడర్లు కూడా దాన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దాని గురించి పట్టించుకోలేదు. అదే ఇప్పుడు దాడికి ఎందుకు దిగామంటే, వీళ్ళు చేసే థంబ్నెయిల్స్ కానీ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ చిల్లరమల్ల రాజకీయాల కోసం, వాళ్ళకు వచ్చే డైరెక్షన్స్ కోసం, వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి వ్యూస్ రావాలి, లేదంటే ఏదో ఒక టాపిక్ ఇప్పుడు ప్రజలల్లో ఇప్పుడు కేటీఆర్ గారు అంత పెద్ద ఫిగర్, ఆయన గురించి చెప్తేనే మా ఛానల్ అనేది హైప్ అవుతుంది అన్న ఆలోచనతోని వాళ్ళు చేసే చిల్లరమల్ల థంబ్నెయిల్స్ వల్ల ఆడ వ్యక్తిగత జీవితాన్ని, ఇప్పుడు ఎవరికైనా ఫ్యామిలీ ఉంటుందన్న, ఫ్యామిలీలో పిల్లలు ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఉంటారు, ఎక్కడికి పోయినా కానీ ఇటువంటిదే బాగా పబ్లిక్లో నడవడం వల్ల ఎవరైనా మనం అనుకుంటారన్న భావన మనకు కూడా చాలా ఉంటుంది వ్యక్తిగతంగా మనకు కూడా. అటువంటిది ఇప్పుడు ఎవరు సరే మా లీడర్ అప్పుడు ప్రజెంట్గా లేకున్నా వీళ్ళు ఏదో చూసినట్టు, దాని ప్రత్యేకంగా దాన్ని వీడియోస్ తీసినట్టు అట్లా మాట్లాడడం వల్ల అయితే ఇప్పుడు అట్లా జరగడం వల్ల మేము సరే 2-3 సార్లు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసాం. మా లీగల్ టీం వెళ్ళి కంప్లైంట్ చేసింది, మా మహిళా నాయకులు వెళ్ళి కంప్లైంట్ చేశారు. అయినా కూడా ఈ పోలీసులు కూడా డైరెక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ ఏజెంట్స్లా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక పబ్లిక్కి అవసరం ఉంది, పబ్లిక్ ఏమన్నా నిజంగా రోడ్డు పైన ఎటువంటి సంఘటన జరిగితే ఆ సంఘటన మొత్తం అయ్యాక వెళ్తారు. కానీ మొన్న రీసెంట్గా నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, మేము ఈరోజు పోయి ఒక దాన్ని ప్రొటెస్ట్ చేసాం. దాడి నేనైతే చేయలేదు, ఇదైతే నేను క్రిస్టల్ క్లియర్. అది పోలీసులు అధికారులకు కూడా అందరికి వివరించడం జరిగింది. కానీ ఈరోజు కూడా వాళ్ళకున్న ప్రెజర్స్ అంటే ఎక్కడ పోతుందండి, ఏం ప్రెజర్స్? ఇప్పుడు నీకు సరే ఇప్పుడు మన తెలంగాణ అయ్యింది, దానికి చంద్రబాబు గారు ఇమ్మీడియట్లీ ట్వీట్ పెట్టడం, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ట్వీట్ పెట్టడం, అంటే ఇది ఎక్కడ పోతుందండి? అంటే ఇప్పుడు ఒక మహా న్యూస్
అని ఇప్పుడు నేను న్యూస్ ఛానల్ పేరు తీసుకుంటున్నా, మేము దానిపైన దాడి చేశాం కాబట్టి వాళ్ళు అది ప్రొటెక్ట్ చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈయన చేసేది అన్నీ మనం సమర్థించుకుంటూ పోతుంటే మన సమాజం ఎట్టుపోతుంది. ఇప్పుడు ఎవరికైనా వ్యక్తిగత జీవితం అనేది ఉంటుంది. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చి రాజ్యాంగం రాసుకోలేం కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పరంగా కూడా ఉంది డెమోక్రసీ, అంటే ఏమైనా రాయొచ్చు. అది కాకుండా నువ్వు అంటే డెమోక్రటిక్గా ఏదైనా ఫైట్ చేయి. ఇప్పుడు తప్పు జరిగితే నిజంగా మీరు చూపించండి, మేము దానికి ఏం అది చేయం. వీళ్ళు ఏం జరగకుండా అని ఓన్ పోర్ట్రే చేసుకుంటా వాడిని ఏదో జరిగిందన్నట్టే మొత్తం చెప్పడము నాకు చాలా మనసు బాధ అయిపోయి అందరం కలిసి ప్రొటెస్ట్ చేద్దామనే వెళ్ళాం. ప్రొటెస్ట్ మాత్రమే చేశాము. మేము ఒక 40-50 మంది వెళ్ళాం. 40-50 మంది వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఉన్న వాచ్మెన్స్ కానీ వాళ్ళు బయట సెక్యూరిటీ సిబ్బంది కానీ చాలా ఓవర్ యాక్షన్ చేశారు. మేము మాత్రం ప్రొటెస్ట్ మాత్రమే చేయడానికి వెళ్తే వాళ్ళు దాడి చేయడం వల్లనే ప్రతి దాడి చేయడం జరిగింది. అందులో కూడా కొంతమంది మా వాళ్ళు ఒక 2-3 నిజంగా ఇప్పుడు మనం చేసింది మీరు తప్పు, దాన్ని మీరు మళ్ళా సమర్థించుకుంటా మీరే మా పైన దాడి చేసి అవన్నీ చూసుకుని కూర్చోలేరు కాబట్టి ఆ పొరపాట్లో కూడా కొన్ని విజువల్స్ కానీ అవి అని మీరు చూసే ఉంటారు. మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పడం ఎందుకని. రైట్. అంటే మీరు జైలుకి వెళ్ళిన సందర్భంలో కేటీఆర్ గారు మీ దగ్గరికి వచ్చారా, మాట్లాడారు? అసలు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కేటీఆర్ గారు అప్పుడు అవైలబుల్ లేకుండే. కేటీఆర్ గారు విదేశాల్లో ఉండే. మాకు బేసిక్గా మేము ప్రొటెస్ట్ చేద్దాము ఒక మంచి, ఎందుకంటే ఇటువంటిది రిపీట్ కావద్దని చెప్పి అక్కడ నిరసన తెలుపుదామని మేము వెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చొని నిరసన తెలిపే క్రమంలో వాళ్ళ వాచ్మెన్ కానీ వాళ్ళ సిబ్బంది కానీ చాలా వల్గర్గా మాట్లాడడం, ఇక్కడ ఉంటారా లేదంటే వాళ్ళ లాఠీలతోని వాళ్ళ దగ్గర ఉన్న స్టిక్స్తోని అవి కొంచెం భయపెట్టడం జరిగింది. మీరు చేసిందే తప్పు, దాన్ని మళ్ళా ఇప్పుడు మేము వచ్చి నిరసన తెలపాలనుకుంటే ఇక మీరు చేస్తూ ఉండని మేము చూస్తుంటాం అన్నట్టు జరిగింది. ఆ విధంగా జరిగింది. అయ్యా దాన్ని ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా వాళ్ళు కొంతమంది ఎవరైతే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారో ఆ స్టిక్ కొంతమంది తాకడం, వాళ్ళు రియాక్ట్ అవ్వడం, మీరు చేసింది తప్పు, ఇంకా మేము ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇటువంటిది అయ్యేదైతే మేము ఒక్కసారి కాదు 1000 సార్లు మాకు ఆల్రెడీ తెలుసు వీళ్ళు ఇటువంటి చేస్తారు, ఇటువంటి కేసులు బనాయిస్తారు, ఫేక్ కేసులు బనాయిస్తారు. మా లీడర్ కోసం ఎక్కడికైనా పోవడానికి రెడీ ఉన్నాం కాబట్టి వి హావ్ డన్ దిస్ ప్రొటెస్ట్. ఎందుకంత కేసీఆర్ గారు కేటీఆర్ గారు అంటే ఎందుకంత మీకు అభిమానం, అసలు ఏముందని? టు బి ఫ్రాంక్ మా ఫ్యామిలీ 2001 నుంచి ఈ పార్టీలో ఉందని. మా నాయన నరసింహారెడ్డి గారితో పనిచేస్తున్నారు. అప్పటి నుంచి అయినా కానీ మేము చేసే కార్యక్రమాలు ఇక మా అను మొత్తం మా బీఆర్ఎస్ పార్టీ కానీ మాకు కేసీఆర్ గారి ఫ్యామిలీ కేటీఆర్ గారు కానీ ఎవరు ఉన్నారు మాకు మొత్తం అను మా బ్లడ్ మొత్తం ఉంది. ఇక వాళ్ళని ఎవరన్నా అంటే ఇప్పుడు ఎందుకు మీ మమ్మీ డాడీ అంటే మీకు ఇష్టం అంటే మేమేం చెప్పలేము. అంటే ఇప్పుడు అది బహుశా బ్లడ్ రిలేషన్ కావచ్చు. ఇది మాత్రం మేము వాళ్ళని చూసి వాళ్ళతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేసే లీడర్షిప్ నచ్చి మాకు అంత ప్రేమ పెరగడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు మీరు సుదీర్ఘంగా పార్టీలో పనిచేస్తున్నారు, అంటే బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నారు, ప్రజల దాకా వెళ్తున్నారు. ప్రజాక్షేత్రంలో కూడా మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని గతంలో చేసిన కేసీఆర్ గారి పథకాలను వివరిస్తున్నారు. ఆ వివరించే క్రమంలో ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటారు? ఇప్పుడు టు బి ఫ్రాంక్ అన్న మీరు మనసు మీద చేసుకొని చెప్పండి, మీకు కూడా తెలుసు. ఇక నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పే అవసరం లేదు. మొత్తం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఫెయిల్డ్ గవర్నమెంట్. ఈరోజే ఇప్పుడు ట్రెండింగ్ కూడా నడుస్తుంది. ఇప్పటిదాకా వస్తుంటే ఫోన్ చూసిన ఈరోజు 50th టైం, అంటే ఇప్పుడు 50th టైం అంట సీఎం ఢిల్లీకి వెళ్ళడం. ఎందుకంటే ఇప్పుడు మన బ్యాట్స్మెన్స్ కూడా అప్పుడప్పుడు అవుట్ అవుతుండొచ్చేమో కానీ ఈయన మూటలు మాత్రం రెగ్యులర్గా అక్కడ అందేయడంలో మాత్రం 50th అంటే ఫాస్టెస్ట్ 50 కొట్టిన ముఖ్యమంత్రి మనకి ఇప్పుడు ఈరోజు. మీరు చూసారా, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి? అంటే ఇప్పుడు ప్రూఫ్స్ అని ఏముందండి, ఇప్పుడు ఏ ఎలక్షన్స్ అయినా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ సీఎం ముందు ఉరుకులాడి పని చేసే విధంగా. ఇప్పుడు ఒక మాట మొన్న ఇచ్చిన లెటర్ని నాకేదో ఆస్కార్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని, నీకు రియాలిటీగా రాదని తెలుసు, రియాలిటీగా నీకు అంత టాలెంట్ లేదని తెలుసు. ఆయన ఎంత మతి భ్రమించిందంటే ఏది చూసినా అరే సోనియా గాంధీ నుంచి నాకు వచ్చింది లెటర్ అంటే ఆయన అటువంటిది ఊహించుకుంటుండే. అందులో ఉన్నది ఒకటి, ఈ ముఖ్యమంత్రి ఊహ ఒకటి. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఉండడం దౌర్భాగ్యం. అంటే ముఖ్యమంత్రి గారికి స్టడీలో కూడా యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తను కూడా క్లియర్గా అర్థమైపోయింది. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా మెయిన్ శాఖలు ఏవేవెత్తున్నాయో అన్ని తన దగ్గరనే పెట్టుకొని ఆయన ఎటువంటి అసలు ఇంతవరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన రివ్యూ చేయని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ముఖ్యమంత్రి. ఎంతోమంది విద్యార్థులు బయట
నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల కోసం మళ్ళీ ఇప్పుడున్న మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటిది ఎంతోమంది విద్యార్థులు బాధపడుతున్న దాఖలను మనం చూస్తున్నాం, అన్నారా చూస్తున్నాం. ఒక 2 ఇయర్స్లోనే మనం ఇంతమంది చేస్తున్న ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టినంత బిజీ ఏమున్నాడండి ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. అదే ఆంధ్రలో పెళ్ళిళ్ళు అయితేనో ఆంధ్ర పెద్దల పెళ్ళిళ్ళు అటువంటి వాళ్ళకేమో నువ్వు విద్యార్థుల 10th రిజల్ట్స్ పెట్టుకొని దాన్ని పోస్ట్పోన్ చేసి మరి నువ్వు వాళ్ళ ఫంక్షన్స్ వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ రిజల్ట్ స్టేజ్ పైన వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందన్న భయం వాళ్ళకుండే, ఈయన మాత్రం ఆడిపోయి కేసీఆర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము. ఎప్పుడు 24 గంటలు ఆయన సంక్షేమం గురించి కానీ ఎప్పుడు అభివృద్ధి గురించి కానీ ఏ రోజు కూడా మాట్లాడాలని, ఎంతసేపు కేసీఆర్ ఫ్యామిలీ గురించే తప్ప. ఈరోజు రేవంత్ రెడ్డి నీ రాజకీయ జీవితంలో నువ్వు చేసింది ఏముందా అంటే కేసీఆర్ గారు ఫ్యామిలీ పైన విమర్శించడం మాత్రమే. ఇది మాత్రం స్పష్టం. తెలంగాణ ప్రజలంతా కూడా ఇప్పుడు తెలుసుకున్నారు, దాన్ని వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. ఓకే, వ్యతిరేకించడం అని అంటే ఇది కేవలము అంటే కక్షపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ప్రజలు ఏ ఒక్కరూ వ్యతిరేకించట్లేదు. ప్రజా సంక్షేమం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మిగతా వాళ్ళు కూడా అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దాన్ని ఎలా చూడ అంత గౌరవప్రదంగా ఉంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు అన్న, సీఎం గారి పేరే గుర్తులేదు చాలామంది లీడర్, వాళ్ళ పార్టీ లీడర్లకు కానీ బయట వాళ్ళకి కానీ అతని పేరే గుర్తులేదు. అతని పేరు మర్చిపోయినాక ఆయనకు అదే చాలా ఫ్రస్ట్రేషన్ పెట్టుకుంటే ఆయన కూడా. ఎంతోమంది ప్రముఖులు రీసెంట్లీ చూసిన దాన్ని ఇప్పుడు ఎంతోమంది మధ్యలో కూడా చాలామంది వాళ్ళ నాయకులే మాజీ ముఖ్యమంత్రుల పేరు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఆయన ఎంతసేపు తన గొప్పలు ఏదో చేసిన విధంగా చెప్పుకోవడం జరుగుతుంది కానీ రియాలిటీలో ఏం లేదు కదా అన్న. ఆయన చేసింది అయితే ఏం లేదు. ఆయన చేసింది ఇప్పుడు పబ్లిక్ కూడా దాన్ని నిరసిస్తూ వాళ్ళకి తగిన ఆలోచనలతోని వాళ్ళు రీసెంట్గా ఏదో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి నేను చూసిన ఇట్లనే అన్ని బర్రెలను పంపేయడం జరిగింది. అదొక రకంగా నిరసన. ఆయన అంతా మొత్తం పొడిచి చేస్తుంటే ఆయన అంతా అన్ని మొత్తం వీటిల మీదే ఫోకస్ పెట్టుంటే ఇటువంటివి జరగవు కదా అన్న. ఇటువంటివి రిపీట్ కావు, మనకు కనిపించవు. ఆయన అంతే పెద్ద అదే అని చెప్పుకుని తిరుగుతున్నాడు కదా ఈ ముఖ్యమంత్రి, మనకి ఇటువంటివి కనిపించవు. రైట్. రీసెంట్గా చూసుకున్నట్టయితే నిన్న సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అంటే పార్టీ మారిన వాళ్ళ మీద ఫిటాయింపుల కేసు అని చెప్పేసి కూడా మీరు గతంలో కేటీఆర్ గారు కానీ తర్వాత హరీష్ రావు గారు కానీ ఢిల్లీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అదే ప్లేస్లో వాళ్ళనే నిల్చోబెట్టే ఛాన్స్ ఏమైనా ఉందంటారా, లేకపోతే ఇంకా కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం వచ్చే ఛాన్స్ ఉందంటారా? ముందుగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళిన వాళ్ళను ఫస్ట్ బీఆర్ఎస్లోకి వస్తే మళ్ళీ మీరు ఆహ్వానిస్తారా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటాను, ఆల్రెడీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఇప్పుడు మనం తెగదింపులు దింపుకున్నాక వాళ్ళెవరో మనం ఎవరో. ఇప్పుడు మీరు నచ్చకనే మీ పైన కేసులు వేయడం జరుగుతుంది. మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చి ప్రోత్సహించి మిమ్మల్ని గెలిపించుకోవాలని ఎవరు కూడా ఆలోచన రాదు. మీరు నచ్చక మీరు చేసింది తప్పు. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ మంచి చెడు లోపల ఏమున్నా ఇంటర్నల్ జరగాలి. నువ్వు ఎక్కడ డబ్బు కనిపిస్తే ఎక్కడ నీ పనులు నీ వ్యాపారాలు మంచిగా ఉండాలని చెప్పి పోతే ఇదే విధంగా నచ్చినప్పుడు ఎవరు సొంతం ఇంట్లో అయినా అన్నదమ్ములైనా కానీ ఇప్పుడు మాకు అండర్స్టాండింగ్ లేకపోతే ఖచ్చితంగా కేసులోకి వెళ్తారు. మళ్ళీ వాళ్ళు కలుస్తారో లేదనేది అది కాని పని. ఇప్పుడు నచ్చకనే మా నేతలు కేసు వేయడం జరిగింది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావడం పక్కా ఈ తెలంగాణలో. మళ్ళా ప్రతి ఒక్క ఉప ఎన్నిక 10 నియోజకవర్గాలు ఉంటే బీఆర్ఎస్ పింక్ జెండా ఎగరడం ఖాయం. అంటే ఇప్పుడు ఇంకా మరో విషయం చూసుకున్నట్టయితే మెదక్ డిస్టిక్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు, మీకు ఐడియా ఉంటారు, మైనంపల్లి రోహిత్ రెడ్డి గారు, ఆయన కూడా ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే కేటీఆర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. అంటే మీరు కూడా దాన్ని ఆయనను అంటే చిన్నపిల్లాడు రాజకీయం తెలియదు అది అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు అంటే ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు మీరే చూడొచ్చు అన్న, ఇప్పుడు మైనంపల్లి గారు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ గురించి మాట్లాడరు. సేమ్ ఇప్పటిదాకా న్యూస్ ఛానల్ గురించి ఏదైతే చెప్పిందో అది ఇప్పుడు అది వాళ్ళేమో టెలివిజన్లో చూపించడం జరిగింది. ఆయన నోట్తో ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా ఈయన చూసిన అని
ఎంత అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు కూడా. ఏ రోజు కూడా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా ఇతర నాయకులు హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇంత వ్యక్తిగతంగా ఎవరిని ఇంతవరకు విమర్శించడం జరగలేదు. వీళ్ళు మాత్రం ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఒకటే పని, ఇప్పుడు ఆయన జర కొంచెం ఏమైనా బిజీ ఉన్నాడు, ఈడ ఏమైపోతుందో తప్పుదారి పోతుందేమో అని వాళ్ళ ఇప్పుడే ఇట్లాంటి నేతలను పెట్టి ప్రెస్ మీట్లు పెట్టించి వేసుకోరు ఒక 2 minutes. ఇప్పుడు ఏదో ఒకటి ప్రత్యేకంగా వీటి కోసం కమిటీలు వేస్తున్నారంట అండి. ఇది చాలా నవ్వొచ్చే విషయం ఇది. అసలు ముఖ్యమంత్రి వీటి కోసం కమిటీలు వేసి మరి చేస్తున్నాడంటే అసలు ఏం చెప్తాం, ఈ ముఖ్యమంత్రికి బ్రెయిన్ ఉందా లేదా, అసలు ఎక్కడ పోతుంది తెలంగాణ రాష్ట్రం, ఇప్పుడు ఎక్కడికి తీసుకుపోతున్నా అనేది చాలా. అంటే వాళ్ళ పార్టీని ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ పార్టీని తిట్టండి అని చెప్పేసి అంటున్నారు, కమిటీలు వేస్తున్నారు. దాని దగ్గర మీకు ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఎవరి దగ్గర ఉండదండి. ఇప్పుడు ఏదానికైనా ప్రూఫ్ ఉందా అనుకుంటే అయితే ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఏ రోజైనా అదే మైనంపల్లి గారు, నేను డైరెక్ట్ చెప్తున్నా, మైనంపల్లి హనుమంతరావు గారు కానీ రోహిత్ గారు కానీ అభివృద్ధి గురించి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా అండి? లేదు. మీకు అది ప్రూఫ్ ఉంది కదండి. అదే ప్రత్యేకంగా తిట్టడం కోసం అయితే మాట్లాడుతున్నారు కదా. సో దీనికి ప్రతిదానికి రాజకీయాల్లో కూడా ప్రూఫ్ ఉందా అని మాత్రం మీరు ఇంతకుముందు కూడా అడిగారు చాలామంది నేతలని. ఏ దాంట్లో కూడా రాజకీయంలో ప్రూఫ్లు ఉండేయండి. మనం అంత అవగాహన ఉంది కాబట్టి మనమే దాని ప్రకారం మాట్లాడాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అత్యధిక స్థాయిలో కూడా ఉప ఎన్నికలు పెడితే గెలుస్తుంది అని చెప్పేసి బల్లగుద్దినట్టు చెప్తున్నారు. కానీ అలా ఏం కాదు, స్పీకర్ కూడా దీనికి 3 monthsలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే మేమే అత్యధిక స్థాయిలో గెలుస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు, ఎందుకంటే అభివృద్ధి వైపు బాటేస్తున్నాము, ఇది ప్రజాపాలన, ప్రజలకు అన్నీ అందిస్తున్నాము, 6 గ్యారంటీలతో సహా అన్నీ అందిస్తున్నామని చెప్పేసి కూడా అంటున్నారు. అలాంటి స్థాయిలో మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు చూడొచ్చు? ఇప్పుడన్నా మీకు ఒకటే విషయాన్న, ఇప్పుడు మీరు అదే కెమెరా, ఇప్పుడు నాకు ఏదైతే కెమెరా ముంగడ పెట్టిరో అదే కెమెరా తీసుకొని వీక్లీ కాకుండా డైలీ మీరు ప్రజలకి వెళ్ళొచ్చు. ఎన్ని స్కీమ్స్ అమలు అవుతున్నాయి, ఎన్ని స్కీమ్స్ అమలు అవుతలేవు. ఇంకోటి, ఈయన ఎంతసేపు మన దివాలా తీసింది రాష్ట్రము, మనకు అప్పులు ఇస్తలేరు ఎవరు, ఇంతవరకు తెలంగాణ చరిత్రలో, తెలంగాణ కాదు నాకు తెలిసి రాష్ట్రం కానీ మొత్తం వరల్డ్ చరిత్రలో మన రాష్ట్రం గురించి మనము ఇప్పుడు ఏదైతే పొజిషన్, ముఖ్యమంత్రి పొజిషన్ నుండి ఇంత చీప్గా మాట్లాడడం అయితే ఎవరిని చూడలేదండి. నీకు పెట్టుబడులు ఎట్లొస్తాయండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడే మాటలు ఇట్లుండి అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి మార్కెట్ అంతా పడిపోయింది. ఏ ఒక్క మార్కెట్ లేదు, ఇప్పుడు రైజింగ్ లేదు. ఎవరన్నా గుంట భూమి కొనాలంటే భయపడుతున్నారు, అసలు ముందు కూడా రావడం లేదు. ఐటీ రంగంలో కానీ జాబ్స్ కానీ, ఐటీ రంగంలో ఎన్నో జాబ్స్ తీసేయడం జరిగింది, మీరు చూసే ఉంటారు. అట్లాంటిది ఇప్పుడు ఈయన వచ్చి నేను అభివృద్ధి బాటలో అది చేసినా ఇది చేసినా, మనం ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు, ఐటీ రంగాన్ని ముందు పెట్టిన నెంబర్ 1 పెట్టిన నాయకుడు కేటీఆర్ గారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి. ఇప్పుడు వీళ్ళ నేషనల్ పార్టీ కదా మాది, ఇప్పుడు మొన్న లాస్ట్ ఎలక్షన్ నుంచి నేషనల్ పార్టీ. వీళ్ళు ఎప్పటి నుంచో 70 ఏళ్ళ చరిత్ర అని చెప్పుకున్నాడు. వాళ్ళ నాయకురాలను తిట్టిన మొనగాడు మన సీఎంఏ. ఈరోజు ఆమెను దేవత అనే నాయకుడు మన సీఎంఏ. ఏం చేస్తాం, మనీ ఇవ్వాల్సి వస్తుంది మేము కూడా. ఇప్పుడు మీరు దేశంలో 70 years ఉన్న చరిత్ర గల పార్టీ బయటకు వెళ్ళి అడగండి తెలంగాణ సీఎం ఎవరని అడిగితే మీకే తెలుస్తుంది. అదే కేటీఆర్ గారు ఇప్పుడు ఏం పొజిషన్లో లేరు, ఇంతకుముందు చేసిందే ఆ గ్రాఫ్ చాలు. ఇప్పుడు ఒకసారి అడిగి కేటీఆర్ అనే పేరు చెప్పి మీరు బయట కాదు ప్రపంచం మొత్తం ఎక్కడ అడిగినా కూడా ప్రతి ఒక్కరు గుర్తుపట్టి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అని చెప్పి చాలామంది కూడా తెలుగు వాళ్ళు చెప్పుకొని జరిగింది, బయట దేశాలలో కానీ బయట రాష్ట్రాలలో కానీ. రీసెంట్లీ ఎందుకంటే మేము ఇట్లనే న్యూస్ పేపర్ వస్తా అంటే చదువుతూ ఉన్నాం. అయితే ఇట్లా ఏ కేసులో వచ్చిరా అంటే సో అరే ఎవరికైనా ఇట్లా అంటే సో మా నాయకుని ఇట్లా అన్నారు. అరే యూ హ్యావ్ టు బీ ప్రౌడ్, మీరు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మీరు వచ్చింది కేటీఆర్ గారి కోసం అండి. కేటీఆర్కి దేశ్కి నేత హమార్కు హోనా ఈజ్ ఫ్రమ్ రాజస్థాన్. కేటీఆర్ గురించి రావడం చాలా గ్రేట్. మీ నంబర్ ఇవ్వండి నాకు, మీరు బయటకు వెనక కలవాలి ప్లీజ్ నాకు అన్నట్టు మాట్లాడారు. అంటే ఈరోజు దినం మా నాయకుని లెవెల్ అది, మేము ఖచ్చితంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అన్ని రోజులు జైల్లో ఉన్నారు మీరు, అంటే కేటీఆర్ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక దాడి చేసి అన్ని రోజులు జైల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత కేటీఆర్ గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి? ఎస్ సార్.
మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గేల శ్రీనివాస్ యాదవ్ గారు వాళ్ళ వైఫ్ పైన కూడా వీళ్ళు విచిత్రమైన కేసు, అసలు అది సంబంధం లేని కేసు పెట్టడం జరిగింది. అవన్నీ తెలుసుకొని అన్నకు మేము వచ్చిన ఒక 2-3 రోజులకే వచ్చి మమ్మల్ని కలిసి మాకు భరోసా ఇచ్చి అన్న కూడా ధైర్యం చెప్పి వెళ్ళడం జరిగింది. ఒకవేళ మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఏమైనా దొరికితే మళ్ళీ వెళ్ళే ఏమైనా సూచన ఉందంటారా? ఇలాంటివి కాదు, నేనేమంటున్నానంటే తప్పు అనేది వచ్చి పబ్లిక్ పరంగా 100% మేము నిల్చోవడానికి రెడీ ఉన్నాం. అటువంటి దాఖలాల్లో మా పైన 1000 కేసులు 1,00,000 కేసులు పెట్టుకున్నా వీ డోంట్ కేర్. వీఆర్ రెడీ టు గో ఫర్ జైల్, వీఆర్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ అ పార్టీ అండ్ అవర్ లీడర్. జైలు అంటే ఎందుకు అంత సరదా మీకు అసలు? అంటే ఒక భయం అనేది ఉంటుంది. జైలు ఎన్ని కేసులు పెట్టినా 1000 కేసులు పెట్టినా వెళ్తామని చెప్పేసి ఇంత కాన్ఫిడెంట్గా సరదా ఎవరికి ఉండదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని సరదా ఎవరికి ఉండదు. మేము ఊకే అన్న నాకు బోర్ కొడుతుంది ఇటు జైలుకి వెళ్ళామని తీసుకొని వెళ్తే ఇప్పుడున్న వ్యవస్థ, ఇప్పుడున్న పోలీసులు, ఇప్పుడున్న డీజీపీ కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, ఏసీపీలు కానీ మొత్తం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మిస్గైడెన్స్ వల్లనో, సిబిఎన్ డైరెక్షన్ వల్లనో, ఎల్లో మీడియా చేసే డైరెక్షన్ వల్లనో, ఇప్పుడు ఆంధ్ర పెద్దలు నడిపే డైరెక్షన్ వల్లనో అంత తప్పుడు ఏజెంట్స్గా పనిచేస్తారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కేసులు వేయడం తప్పదు, మేము వెళ్ళదు తప్పదని మాత్రమే మీకు భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ ఉట్టిని ఏదో ఆడుకోనికి, ఏదో సండే కాదు కానీ క్రికెట్ ఆడుకోనికి వెళ్దామని చెప్పి ఇది జైలు. వీళ్ళకి ఆట బొమ్మలు అయిపోయారు. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ నుంచి పనిచేస్తారా, నెక్స్ట్ వీళ్ళు ఏ ప్రోగ్రామ్ కావద్దు హౌస్ అరెస్ట్ చేసేయండి, వీళ్ళు జస్ట్ ప్రొటెక్ట్ చేయడం కనిపించిందా, అటెంప్ట్ మర్డర్ లేండి, అట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి మేము అట్లాంటివి మీరు చేసినా పర్వాలేదు, మా నాయకుడి కోసం, మా పార్టీ కోసం, మా ప్రజల కోసం 1000 సార్లు పోవడానికైనా రెడీ అన్న ధీమా ఇస్తున్నాను. రైట్. అంటే ఇప్పుడు కవిత గారి గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాం. కవిత గారు ఈ మధ్యలో చురుగ్గా ఒకప్పుడు పాల్గొనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కొంచెం దూరంగా ఉన్నారు. అంటే జాగృతి సంస్థ నుంచి ఉండి రీసెంట్గా కూడా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది, 72 నిరాహార దీక్ష అని చెప్పేసి కూడా. ఎందుకు అసలు కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు? మీకు అనిపించిందనా? మాకైతే యాక్టివ్గానే ఉంది. కవితక్క చేసే ప్రోగ్రామ్స్ అక్క జాగృతి అనేదాంతో, దానిపైన ఇప్పుడు కాదు, జాగృతి అనేది 2014 నుంచే ఉంది. అక్క కార్యక్రమాలు ఎప్పుడు మా బిగ్ బాస్ చెప్పినా చెప్పకుండా ఆమె ఒక కార్యాచరణ ఉంటుంది. ఆమె ఒక సంస్థ నుంచి ఎప్పటి నుంచి ఆమె కార్యక్రమాలు, ఆమెకి ప్రోగ్రామ్స్ ఆమె రెగ్యులర్ చేస్తూనే ఉంటుంది. మాకైతే కనిపిస్తుంది. మళ్ళీ మీరు కొత్తగా ఇప్పుడు ప్రత్యేకంగా అడగడం మాకు తేడా కొడుతుంది. అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, అంటే మేము కూడా చూస్తూ ఉంటాము. ఎందుకంటే కవిత గారు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్నారు. కవిత గారు చేసిన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కొంతమందికి నచ్చలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొంతమంది శత్రువులు ఉన్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దాని పరంగా కూడా ఏ ప్రోగ్రాంలో కూడా దేనికి కూడా సపోర్ట్ చేయట్లేదు, కవిత గారు దూరంగా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వార్తలు వినిపించాయి. కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం, దీన్ని చూడొచ్చు అంటారు. ఇప్పుడు మీరు అడిగినట్టే మీ దగ్గర కూడా ప్రూఫ్ ఉందా అని ఉండొచ్చు అక్క. ఎందుకంటే మిస్గైడెన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అప్పుడప్పుడు ఏదో ఒక లెటర్ విషయంలో కానీ దాని విషయంలో 2-3 సార్లు వ్యాఖ్యలు చేసి ఉంటుంది. మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని రిటర్న్ అదే అడగచ్చు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఖచ్చితంగా మీరు చెప్తున్నారు కదా, మీ దగ్గర కూడా ఏం ప్రూఫ్ లేదు కదా అంటే ఇక మనం దాని గురించి స్పందించకపోవడం బెస్ట్. ఎందుకంటే అక్క ఆమె విజన్ ఆమెకు ఉంది, మా కేటీఆర్ గారి విజన్ కేటీఆర్ గారికి ఉంది, కేసీఆర్ గారు అనుకున్న విజన్ కేసీఆర్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణకి ఏ సమస్య ఉన్నా, ఎటువంటిది ఏమున్నా కానీ కేసీఆర్ అనేటోడు ఉన్నంత వరకు ఎటువంటి సమస్యలు. ఇప్పుడు బంకచర్ల గురించి కూడా సార్ అంతగానం ప్రయత్నం, ఎందుకంటే నెక్స్ట్ రాబోయే తరానికి ఇబ్బంది కావద్దు. ఎందుకంటే నేను తీసుకొచ్చిన రాష్ట్రం మంచిగా ఉన్న, హ్యాపీగా ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు తీసుకొచ్చిన ప్రభుత్వం ఇంత మొత్తం దివాలా తీస్తుందని చెప్పి ఒక ముఖ్యమంత్రి అనడం, దానివల్ల ఇప్పుడు పబ్లిక్కి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఇబ్బంది కాకపోవద్దు అనే ధీమా, భరోసా కానీ మా కేసీఆర్ గారు ఇస్తున్నారు. రైట్. అంటే ఇప్పుడు ఐటీ రంగం విషయంలో గతంలో అంటే ఇందాక మాట్లాడారు, ఐటీ రంగం విషయంలో కూడా అభివృద్ధి వైపే నడుస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు చెప్తూనే ఉన్నారు. అలాగే కొన్ని విదేశాలకు వెళ్ళి కూడా తీసుకురావడం జరిగింది కొన్ని కంపెనీస్ని అని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ఒక అనౌన్స్ ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కేటీఆర్ గారు ఒక విధంగా పరిపాలన చేస్తే ఇప్పుడు మేము ఇంకో విధంగా పరిపాలన చేస్తాం, ఇప్పుడే తెలంగాణ బాగుంది, ఇప్పుడే ఐటీ శాఖ కూడా ముందడుగులో ఉంది అని చెప్పేసి కూడా అంటున్న సందర్భాలు వింటున్నాం. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వీళ్ళు ఉట్టి నంబర్స్ మాత్రమే పెట్టారు. మేము రియాలిటీగా టీ హబ్ లాంటిది మేము
మేము డైరెక్ట్ చూపించడం జరిగింది. గచ్చిబౌలి ఎవరైనా కానీ గచ్చిబౌలి సైడ్ అక్కడ దిక్కు వచ్చి చూస్తే మనము మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారే తన ఓపెన్గా చెప్పారు, అరే నేను ఉన్నది ఇప్పుడు హైదరాబాద్లోనేనా లేదంటే ఏదైనా విదేశీలోనా. అది చాలండి. అంటే అటువంటి కమెంట్స్ వి ఫీల్ ప్రౌడ్. వీళ్ళు ఉట్టి మేము ఆడికేం తీసుకొచ్చి ఇన్ని వేల కోట్లు తీసుకొచ్చాము, ఇన్ని వేల కోట్లు ఉట్టి పేపరు ఆ నంబర్స్ ఏమైనా తప్ప మనకి కనిపించింది ఎక్కడ లేదు, ఫౌండేషన్స్ కానీ ఎటువంటిది కానీ. వీళ్ళు వచ్చినాక ఇంకా చాలామంది ఉద్యోగాలు పోవడం జరిగింది. సో దాని ప్రకారంగా మీరు అర్థం చేసుకోవచ్చు మేము చేసింది ఏందో వాళ్ళు చేసింది ఏందో. మేము చేసిందేమో కంటికి కనిపిస్తుంది, వాళ్ళు చేసిందేమో నోటి నుంచి చెప్పడం జరుగుతుంది, అంతే. రైట్. ఇప్పుడున్న మంత్రుల పరిపాలన ఎలా ఉందంటారు? అంటే ప్రతి నియోజకవర్గంకి వెళ్తున్నారు, సందర్శిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 6 గ్యారెంటీలు కూడా ప్రజల క్షేత్రస్థాయిగా అంటే ప్రజల దాకా వెళ్తున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళు కానీ అంటున్నారు. అంటే నిజంగా 6 గ్యారెంటీలు ప్రతి నియోజకవర్గానికి వెళ్తున్నాయి అంటారా? నేను ఎప్పుడే చెప్పినాను, ఇది ఫెయిల్ స్కీమ్స్, ఫెయిల్ సీఎం, ఫెయిల్ మినిస్టర్. ఎందుకంటే మంత్రులు ఎంతసేపు కమిషన్ల గురించి, వాళ్ళ కమిషన్స్, వాళ్ళ కాంట్రాక్ట్లు, వాళ్ళ గురించే ఫోకస్ తప్ప. ఇప్పుడు మీరు ఒక్కసారి టైం ఉంటే సెక్రటరియట్కి వెళ్ళండి, ఏ ఒక్క ఫండ్ కానీ ఏ ఒక్క అమౌంట్ కానీ రిలీజ్ అవుతుందో ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఫస్ట్ మన రాష్ట్ర ప్రభుత్వంకి ఇంత రెవెన్యూ అనేది వస్తుంది, పర్ యానమో పర్ మంతో ఇంత రెవెన్యూ. ఫస్ట్ వాళ్ళ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాక మిగిలినది పబ్లిక్ కూడా సగానికి సగం మళ్ళీ కూడా ఇప్పుడు దళారులని వాళ్ళని వీళ్ళని కమిషన్లని ఆడ కూడా కట్టి పబ్లిక్కి పోతుందా లేదన్న క్లారిటీ కూడా మాకు లేదు. రైట్. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మీరు ఏం చెప్తారు? ఫెయిల్ సీఎం. బట్టి ఆర్థిక శాఖ మంత్రి బట్టి, ఉప ముఖ్యమంత్రి బట్టి గారి గురించి నాకు తెలిసి ఆర్థిక మంత్రులలో ఫస్ట్ టైం అనుకుంటా ఈసారి మన తెలంగాణ రాష్ట్రానికి ఫెయిల్ అవ్వడం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతను కూడా ఫెయిల్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి గురించి అతనైతే పని చేస్తలేడు, అసలు పని కాదు కదా. ఇంతవరకు నాకు ఉన్న సమాచారం ప్రకారం ఒక్క ఫైల్ పైన కూడా సంతకం పెట్టలేదన్న సమాచారం అయితే నాకు పక్కా ఉంది. ఇదైతే నేను మళ్ళీ ప్రూఫ్ అడగండి, ఖచ్చితంగా ఉంది. అతను కూడా ఫెయిల్ మినిస్టరే. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు కరీంనగర్ అండి. కరీంనగర్ ఆయనకి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఇస్తే ఆయనకి ఏం తెలుస్తుంది, ఏంది కథ. ఇప్పుడు మా మినిస్టరు మాకు మున్సిపల్ కానీ ఇప్పుడు మాకు ఉన్న మాజీ మంత్రులకి ఇక్కడ లోకల్గా ఉన్న ఐడియా వేరు. ఇప్పుడు అదే పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చినాక ఒట్టి ఆయనకి ఏదో ఓపెనింగ్స్కి పిలిచి రిబ్బన్ కట్ చేయడమే తప్ప ఆయన చేసేది కూడా ఏం లేదని నా ఒపీనియన్. జూపల్లి కృష్ణారావు గారు గురించి కూడా ఈజ్ ఆల్సో ఫెయిల్ మినిస్టర్. అది సీఎంఏ ఫెయిల్ అయినప్పుడు మినిస్టర్ల గురించి అడగడం టైం వేస్ట్ అని నా ఒపీనియన్. సో నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి తెలంగాణలో? అంటే ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత మేము అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ ముందంజంలో ఉంటుంది అని చెప్పేసి కూడా మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. నెక్స్ట్ టార్గెట్ అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా డెవలప్మెంట్ పరంగా ఏమీ లేదు, నెక్స్ట్ మేమే డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అంత కాన్ఫిడెంట్తో ఎలా చెప్తున్నారు నెక్స్ట్ మేమే వస్తాము అని చెప్పేసి? అంటే ఇంకో 10 సంవత్సరాలు కూడా మేమే ఉంటాము అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు కుర్చీని పట్టుకొని అంటుండంటే ఆయన చిన్నపిల్లల ఆటలు, ఆయన లెక్కలు నవ్వు వస్తుందండి. ఆయన వేసే లెక్కలు దాన్ని పట్టుకొని ఒక ఇట్లనే యాంకర్ ఎవరు అడిగితే కుర్చీని పట్టుకొని నేనే ఉంటా అని. ఇప్పుడు అదే నన్ను అడిగే ప్రశ్న ఇంకా 10 ఏళ్ళు ఉంటారని చెప్పి వాళ్ళ పార్టీ నేతలను అడిగితే వాళ్ళే మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటే పబ్లిక్, మహిళలు కానీ యువతులు కానీ యువకులు కానీ ఇక్కడ ఏ సకల జనులు మొత్తం ఎవ్వరు కూడా సాటిస్ఫైడ్ లేరు. ఆయన ఎప్పటి నుంచి ఎదికి 4,000 పెన్షన్ డిసెంబర్ ఏ రోజైతే ఆయన సీఎం చేపట్టిండో ఆ రోజు నుంచి అమలు చేస్తున్నాడు. ఇంతవరకు లేదన్న. ఇప్పుడు వాళ్ళు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అని అన్నాడు, ఇంతవరకు లేదు. అరే ఇప్పుడు రైతు భరోసా అంటివి ఆ 2 లక్షలు వెంటనే వరకు అని అన్నాడు, ఇంతవరకు దాన్ని పెంచుకో 2 లక్షలు తీసుకొని ఎన్ని లక్షలు తీసుకున్న మాఫీ అన్నట్టు మాట్లాడి ఇంతవరకు ఏ ఒక్కటి కూడా నెరవేర్చని సీఎం, ఫెయిల్ సీఎంగా తెలంగాణ ప్రజలంతా ఫిక్స్ అయి ఉన్నారు. నెక్స్ట్ మా నాయకుడు పోతుంటే మీరు ఎప్పుడైనా చూడండి, కేటీఆర్ గారు పోతుంటే మీకు గుంపులుగా మొత్తం వచ్చి అసలు మీలాంటి నాయకుడే కావాలి, మాకు మీలాంటి నాయకుడే కావాలి, నెక్స్ట్ వచ్చేది మనది. ఎందుకంటే
మేము ఎందుకు ఆ కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే పబ్లిక్ రెస్పాన్స్ అట్లనే ఉంది, మేము చేసిన పనులు అట్లనే ఉంది. గత ప్రభుత్వంలో 10 ఇయర్స్లో మేము చేసిన ప్రభుత్వ పనులు కానీ మేము చేసిన డెవలప్మెంట్ కానీ మాకు కనిపిస్తుంది కాబట్టి మాకు ఆ కాన్ఫిడెంట్. ఓకే, రైట్. చివరిగా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నారు? యాజ్ ఒక విద్యార్థి విభాగంలో ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మీ పరంగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గవర్నమెంట్ ఇప్పటికున్న 3 ఏళ్ళు కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఆ కొట్లాడు పంచాయతీలు సీఎం గురించి పక్కన పెట్టి పబ్లిక్ గురించి ఫోకస్ పెట్టి ఉన్న స్కీమ్స్లో మీకు మళ్ళా ఛాన్స్ రాదు. సీఎం గారు మీకు ఉన్న ఛాన్స్ ఇప్పుడు ఆ ఉన్న 3 ఏళ్లలో సద్వినియోగం చేసుకొని ఉన్న స్కీమ్స్ ఖచ్చితంగా మీ నుంచి ఇప్పుడు మళ్ళా అనౌన్స్ చేసిన స్కీమ్స్ ఏ ఒక్కటైనా అమలు చేయాలని కోరుకుంటున్నాను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు మా ఛానల్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ రిషి గారు. ఓకే, చూసారు కదా నితీష్ గారు అన్నట్టు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే, అభివృద్ధి పరంగా కూడా మేము బాటలు వేస్తామంటున్నారు. చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.